చెప్పండి సైదులు. మీ వయసు ఎంత? నాది 28. 28. ఆ! మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు మేడం. మీకు అన్నలు తమ్ముళ్ళు? ఒక తమ్ముడు ఉన్నాడు. అక్కలు చెల్లెళ్ళు లేరు? ఒక చెల్లి ఉంది. ఒక చెల్లి ఉంది. మీ చెల్లికి పెళ్ళైపోయిందా? పెళ్ళైంది. అమ్మాయి బాగుందా? బాగుంది. సరే, మరి మీకు ఒక చెల్లి ఉండి మీ వైఫ్ని మీరు ఇలా చూడడం కరెక్టా? ఇలా చేయడం కరెక్టా? ఆవిడ ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్టా? అసలు ఆవిడ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయా? మీ సైడ్ ఏంటి చెప్పండి. యాక్చువల్‌గా ఏందంటే వీళ్ళు ఫస్ట్ కేస్ పెట్టారు మేడం. ఉమ్, మేము ఊర్లో ఉండేటోళ్ళం. ఊర్లో ఉంటే ఒక 2 నెలలు ఉన్నది మేడం. 2 నెలలు ఉన్న తర్వాత వీళ్ళ మమ్మీ వచ్చింది. మమ్మీ వచ్చి చీర ఏదో పెట్టింది. మా అమ్మ ఉండి అన్నదిగా, "చీర కట్టుకో అమ్మ, ఫస్ట్ టైమ్ వచ్చినావు" అంటే ఈమె కట్టుకోనని ప్లేట్లు ఇసిరేసుకుర్రు. గొడవ పెట్టుకున్నారు ఇద్దరు. పెట్టుకున్న తర్వాత ఎవరు చీర ఇచ్చారు? ఎవరు మా కట్టుకోమన్నారు? మమ్మీ చీర ఇచ్చింది మేడం. మీ అమ్మగారు చీర ఇచ్చారు. చీర ఎవరికి? ఇచ్చారు వాళ్ళ మా అమ్మకి. అత్తకి. ఆ, వాళ్ళ అమ్మకి. ఆ, చీర కట్టుకో, ఫస్ట్ టైమ్ వచ్చినావు కదా, చీర కట్టుకో అని మా అమ్మ ఇచ్చింది మేడం. ఇచ్చినప్పుడు కట్టుకోలేదు. ఉమ్, నాకేమొద్దు, నీ చీర వద్దు, ఏమొద్దు అని అన్నదట. ఉమ్, అన్నయ్య వీళ్ళు గిన్నెలు తోముకుంటే వీళ్ళున్నారు. మా అమ్మేమో అన్నం తినుకుంటే మా అమ్మ ఉంది, పనికి పోతుంది. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు. ఇంక వాళ్ళిద్దరికి మధ్యలో ఏం డిస్కషన్ అయింది, వాళ్ళ ముగ్గురు మధ్యలో డిస్కషన్ ఏమైందో నాకు తెలియదు మేడం. ఉమ్, నాకు ఫోన్ చేసింది మా అమ్మ, "నీ భార్య మీ అత్త ఇద్దరు పోతున్నారు" అన్నది. నాకు చెప్పకుండా ఎట్లా పోతారే, నేను వస్తున్నా ఉండు అని చెప్పి ఉన్నామని అంటే అప్పటికి వీళ్ళు వెళ్ళిపోయారు. బస్ ఎక్కిరు. అయినా మళ్ళీ పెళ్లి పోయినా, "ఎందుకు పోతున్నావు, ఏం తప్పు చేస్తే తీసుకుపోతున్నావు అమ్మ నీ బిడ్డని" అని చెప్పేసి నేను అన్నా పోయినా. ఉమ్, లేరు, వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే ఎత్తట్లేరు. ఫోన్ చేసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేరు. తర్వాత ఒక 3 నెలల తర్వాత ఫోన్ చేశారు మేడం. 3 నెలల తర్వాత ఫోన్ చేసిన తర్వాత అన్నారుగా, "ప్రెగ్నెన్సీ అయింది" అన్నారు. సరే మంచిదే కదా, నేను మళ్ళీ పంపియండి అంటే 5 నెలల తర్వాత ఫోన్ చేసి, "5 నెలలకు పంపియనయ్యా, నేను డెలివరీ అయినాక పంపిస్తా" అన్నది. సరే అని చెప్పిన. బాబు పుట్టిండు మేడం. అంటే మీ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఇంకా రాలేదు. ఇక 3 months తర్వాత ప్రెగ్నెంట్ అని చెప్పారు. చెప్పేచ్చారు. అప్పుడు ఇప్పుడు మీరు వెళ్ళి చూసారా మరి? నేను అడిగిన మేడం, ఆ, "ప్రెగ్నెన్సీ అయింది, మరి ఎట్లుంది, హాస్పిటల్కి వెళ్తురా, చూపించుకుంటురా" అంటే, "మాకు అన్ని తెలుసులే, నువ్వేం అడగొద్దులే" అన్నది. ఉమ్, సరేలే అని నేను పట్టించుకోలేదు మేడం. ఉమ్, తర్వాత మా బామ్మర్ది ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమే ఇష్టంగా. సరేలే వీళ్ళు ఇట్లా వినరులే, సరే ఉండని, డెలివరీ అయినాక అప్పుడు పిల్లగాడు పుట్టినాక ఆల్రెడీ ఈ అమ్మాయికి ఏమి అంటే ఇతను ఫోన్ ఎందుకు చేశాడు? ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు? ఫోన్ చేశాడు మేడం. ఉమ్, ఫోన్ చేసి నేను అన్నగా, మీ అక్కకు 2 మ్యారేజ్ అయిందంట కదా అని అన్న. ఉమ్. అంటే, "అయింది, నీకు అప్పుడు చెప్పలేదా? మీ పెదనాయనకి చెప్పినావు" అంటే, "నాకు చెప్పలేదు మా మీకు పెదనాయన." రెండో మ్యారేజా? నాకు చిన్నప్పుడే అయింది మేడం. పెళ్ళైంది గిట్ట తెలవదు. పెళ్ళైనాక 5 సంవత్సరాల పెద్ద మనిషి అయినా. అప్పుడొచ్చి చెప్పినా, నేను అసలు పెళ్ళే చేసుకోనని చెప్పిన. ఏంటంటే పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల పెద్ద మనిషి అయినా మేడం. చిన్నప్పుడు చేసిర్రు నాకు మ్యారేజ్. తెలవదు. వదిలిపెట్టి వెళ్ళిపోయిర్రు. అది కాదమ్మా, మీకు ఎప్పుడు పెళ్ళైంది? ఎప్పుడు పెద్ద మనిషి ఎప్పుడు అయ్యారు? అయ్యిందో నాకే తెలియదు మేడం. మీకు చిన్నగా తెలుసు ఉన్నాక కదా? చేసిర్రు. మీకు తెలీదా? నేను హాస్టల్లో ఉన్నాను. అప్పుడు మా మామయ్య మా నాయనే లేడు కదా, చేసిర్రు. చేసినాక పెద్ద మనిషి అయినాక ఫస్ట్ అయ్యింది, నాకొద్దు, ఇట్లా నేను చేసుకోనని చెప్పిన. చేసుకుంటే ఇలా బాబాయ్ చూసి ఈమంటే ఇష్టము, చేసుకుంటా అని ఈయన 4, 5 సార్లు బాబాయ్‌తోని వచ్చిండు, పెద్దనాయనతోని మీరు ఫస్ట్ వచ్చిండు. పెళ్ళి ఎవరిని చేసుకున్నారు? ఏమో మేడం తెలవదు. ఎవరినో మా ఊరు సైడే ఇక. సరే, చిన్నప్పుడు తెలియదు, పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది కదా. తెలిసింది మేడం. ఎవరిని చేసుకున్నామని తెలియదా? ఎందుకు వచ్చేసామని తెలియదా? సరే, పెళ్లి అయింది, మీరు నిజం చెప్పండి. ఇప్పుడు పెళ్లి అయింది, మేడం ఆల్రెడీ పెళ్లి అయింది మేడం. అతను పెద్ద పెద్ద వయసు ఏజ్ పెద్ద ఉన్నది ఆయన మేడం. అని చెప్పి అంటే మీకు నచ్చక వచ్చేసారు. ఒక 6 నెలలు కూడా లేదు మేడం. పెళ్లి అయ్యి కూడా 15 రోజులు 20 రోజులలో ఆయనకే డబ్బులు ఎదురు కట్టేసి సో పిలిపించుకున్నాం. మీరు అతనికి డబ్బులు ఎదురు కట్టి ఎదురు కట్టేసుకుని వదిలిపెట్టేసుకున్నాం ఇంకా.